గిరిజన బిడ్డల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు జెండా ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాడేరు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిగాయి. పార్టీ స్థాపించి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా గిరిజన ప్రాంతమైన పాడేరులో పర్యటించి గిరిపుత్రుల సమక్షంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాక్షేత్రంలోని పండుగ ఏట ఆవిర్భావ వేడుకలను వినూత్నంగా నిర్వహించే పవన్ కళ్యాణ్ ఈ ఏడాది గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, వారి సంస్కృతికి అద్దం పట్టేలా పాడేరును వేదికగా చేసుకున్నారు. స్థానిక గిరిజనులతో కలిసి జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సామాన్యుడి గొంతుకగా పుట్టిన జనసేన నేడు అధికారంలో ఉండి అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం రాష్ట్ర అభివృద్ధికి ఎలా తోడ్పడుతుందో ఆయన వివరించారు. ముఖ్య అతిథులు శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు, రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వంపూరు గంగులయ్య, రాష్ట్ర జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్. వీరితో పాటు పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, భారీ సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. స్థానిక గిరిజన కళాకారుల సాంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య వేడుకలు కోలాహలంగా సాగాయి. గిరిజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. జనసేన జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ఉద్యోగభరితంగా ప్రసంగించారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్ధనపేటలో సేవా కార్యక్రమాలు. వర్ధనపేట జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్ధనపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీ వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బర్లా శివ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు వర్ధనపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జనసేన పార్టీ స్థాపన నుంచి ప్రజల సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తుందని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం వర్ధనపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పండ్లు పంపిణీ చేశారు. రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వర్ధనపేట మండల నాయకులు కొత్తూరు అంజీ, తుల శ్రావణ్ కుమార్, ఆంజనేయులు పాల్గొన్నారు. అలాగే పర్వతగిరి మండల నాయకులు సంపత్, శివ, వందిత్, ఆనంద్ హాజరయ్యారు. అందరికీ నమస్కారం. నా పేరు బర్ల శివ, జనసేన పార్టీ వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు జనసేన పార్టీ అందరికీ నమస్కారం. నా పేరు బర్ల శివ, జనసేన పార్టీ వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వర్ధనపేట నియోజకవర్గ పట్టణ కేంద్రంలో జెండా ఆవిష్కరణ ఘన విజయంగా చేయడం జరిగింది. కావున ఈ జనసేన పార్టీ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరడం ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క గ్రామంలో ఇలా పండుగ వాతావరణంలో ఉందని, ఈరోజు జనసేన పార్టీ పుట్టి 13 సంవత్సరాలు జరుగుతుంది. 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నేను తెలుపుతున్నాను. కాబట్టి జనసేన పార్టీ గురించి అందరూ కూడా ఆలోచించి ఇప్పుడు ఏదైతే క్రియాశీలక సభ్యత్వం కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికులు, వీర మహిళలు, ఎవరన్నా కూడా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లు మీ బర్ల శివ, వర్ధనపేట నియోజకవర్గం, జనసేన పార్టీ. జై హింద్. జై హింద్.